ఈ వీడియో కేవలం సరదా కోసం మాత్రమే. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన వేళ ఆయన సహచర నటుడు, సన్నిహితుడు, చిరకాల మిత్రుడైన మోహన్ బాబు అభినందనలు చెప్పడం కోసం కాల్ చేస్తే ఆ సంభాషణ ఎలా ఉంటుంది అన్న చిన్న ఊహ మాత్రమే ఇది. కోర్స్ మేము ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్టులు ఏం కాదు, కానీ సినీ రంగ ప్రముఖుల మనస్తత్వాలు, వాళ్ళ స్టైల్స్, మాటల ధోరణి తెలుసున్న వ్యక్తులుగా వీలైనంత సహజంగా, సరదాగా ఈ సంభాషణని ఊహించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. జయాపజయాలు దైవాధీనాలు. మరి ఈ ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామా, మీకు సరదాగా అనిపించిందా, బోర్ కొట్టిందా అన్నది ఒక కామెంట్గా రాసి మీ అభిప్రాయాన్ని ఆ కింద పెడితే గనక మాకు అర్థమవుతుంది. హలో హలో చిరంజీవేనా మాట్లాడేది? ఏంటి మోహన్ బాబు పొద్దునే కాల్ చేసావు? చంపుతాడు ఇప్పుడు. ఏంటి చిరంజీవి ఏదో సణుగుతున్నట్టున్నావు? మిత్రుడు కాల్ చేసినప్పుడు మనసు మొత్తం దాని మీదే పెట్టాలి. సరే చెప్పోయా బాబు. మొన్న సన్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో ఇలాగే ఆలి ఫోన్ చూస్తుంటే తిట్టాను. అయితే ఏంటంటే ఇప్పుడు నన్ను కూడా క్రమశిక్షణలో పెడతావా ఏంటి? సరే విషయం చెప్పు. పద్మవిభూషణ్ వచ్చింది నీకు, సంతోషం చిరంజీవి. అందరూ నిన్ను చెయ్యి అంటారు. చెయ్యి అంటే చిరంజీవి మనస్ఫూర్తిగా దీవిస్తారు. దీవించినా దీవించకపోయినా. బాబా పద్మభూషణ్ వచ్చినప్పుడు పెంట చేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే, వదిలేవా బాబు. నో, అది పద్మభూషణ్, ఇది పద్మవిభూషణ్. ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిందే. ట్వీట్ పెట్టావు కదయా, అబ్బాయి చేత కూడా పెట్టించావు, చాలు సంతోషం. నీ మనసు నాకు తెలియదా మోహన్ బాబు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మరి ఫోన్ పెట్టేయమంటావా? కాల్ చేసిన వాడే ఫోన్ పెట్టాలన్నది సంస్కారం. నా మిత్రుడికి అవార్డు వచ్చింది, ప్రత్యేకంగా నేను స్వయంగా అభినందనలు చెప్పాలి. చెప్పకపోతే నా కడుపు ఉబ్బుతుంది, రాత్రి నిద్ర రాదు. సరే వదలలేగానే చెప్పు. అందరూ నిన్ను చీ అంటారు, ఇకపై చీ పా అంటారు. అదేంటయా? చీ అంటే చిరంజీవి, పా అంటే పద్మవిభూషణ్. ఏమోలే, చీ పా అంటే నేను మంత్రి గారి వెంకుళ్ళు చేసిన పాట గుర్తొచ్చింది. ఏంటి చిరంజీవి, ఏనాటి మంత్రి గారి వియ్యంకుడు? ఇంకా మంత్రి స్థాయిలోనే ఆలోచిస్తున్నావు? కేంద్ర మంత్రిగా చేసావు, మనసు మంత్రి స్థాయిలోనే ఉండిపోయిందా? మనగా చాలే బాబు, నువ్వు మాత్రం రాజకీయాల్లో పెద్ద ఏం పీకేవని. అదేంటయ్యా అలా అంటావు? ప్రధానమంత్రి మనకి క్లోజ్ ఫ్రెండ్ తెలుసుగా. మోదీ గారు నన్ను ఏమంటారో తెలుసా? బడా భయ్యా అంటారు. ఏమో మోహన్ బాబు, నమ్మేలా లేదు నువ్వు చెప్పేది. అదేంటి చిరంజీవి, దానికి వీడియో ప్రూఫ్ కూడా ఉందిగా. ఏంటి వీడియో ప్రూఫ్ ఉందా? అవునయ్యా, మొన్న ప్రెస్ అడిగినప్పుడు అదే చెప్పాను. ఆ వీడియో చూడలేదా? నన్ను ఆయన బడా భయ్యా అని పిలుస్తాడు. నువ్వు చెప్పడం కదయా, ఆయన నిన్ను బడే భయ్యా అని పిలిచినట్టు ఏదైనా వీడియో ఉందా అని. సాక్ష్యాలతో స్నేహాలు నిలవవు, స్నేహానికి రుజువులు దొరకవు. అంతెందుకు, మనం ప్రాణ స్నేహితులం. దీనికి రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయా? అబ్బో, మన ఫ్రెండ్షిప్ గురించి ఎందుకులే కానీ దాని గురించి అందరికీ తెలుసు. ఎందుకే మోడీ గారు బడే భయ్యా అన్నాడు, అంతేగా. ఎస్, కానీ మనకేమో బడే భయ్యా అనిపించుకునేంత వయసు లేదు. అవునులే, నీ ఏజ్ తక్కువ కదా, అందుకే నేను బడా భయ్యా అని కాదు సార్, ఛోటా భయ్యా అన్నాను. ఐఎమ్ నాట్ ఎల్డర్ దాన్ యూ, ఐఎమ్ యంగర్ దాన్ యూ అన్నా. మరి నమ్మాడు ఆయన? నమ్మడానికి ఏముందయ్యా, దానికి కూడా ఉందిగా వీడియో ప్రూఫ్. ఏంటి, దానికి వీడియో ప్రూఫ్ ఉందా? ఎస్, సాక్షాత్తు నీ తమ్ముడే నన్ను ఏమన్నాడు, తమ్ముడు మోహన్ బాబు అన్నాడు. మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా, తమ్ముడు తమ్ముడు బాగున్నావయ్యా తమ్ముడు. ఆ వీడియో మోదీ గారికి చూపించాను. దెబ్బకి నా వయసు తక్కువని నమ్మక తప్పలేదు. ఎలా కొట్టాను దెబ్బ? గొప్పగా కొట్టేవాళ్ళు, కానీ అభినందనలు చెప్పడం అయిపోతే ఫోన్ పెట్టేస్తాను. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, క్యూలో ఉన్నారు, ఎంగేజ్ వస్తుంది. ఏంటయ్యా, వాళ్ళు నేను ఒక్కటేనా? మనం చిరకాల మిత్రులను, సహచరుడు, సహనటులు. పట్నం వచ్చిన పతివ్రతల నుంచి చక్రవర్తి వరకు, బిల్లారంగా నుంచి కొదమసింహం వరకు కలిసి నటించి జీవించి ఓ బాబా, హిస్టరీ అంతా తీసి టైం వేస్ట్ చేయగానే ఆ మోదీ గారు చనువు అంటున్నావు కదా, నీకు కూడా ఏదైనా అవార్డు ఇవ్వమని పోయావా? అంటే నువ్వు అడిగి తెచ్చుకున్నావా? అర్హత ఉన్నవాడు అడగడు, అడిగిన వాడికి అర్హత ఉండదు. నేను అడిగి తెచ్చుకోలేదు, కానీ అసలు రహస్యం చెప్తా విను. ఏంటా రహస్యం? తెలుగు వాళ్ళం, సౌత్ వాళ్ళం చాలా వాటికి అర్హులం, కానీ కేంద్రం ఉందే, వాళ్ళు అవసరాన్ని బట్టి మన అర్హతలతోటి, అవార్డులతోటి ఆటలాడతారు. మన వల్ల ఏదైనా లాభం ఉంటుందంటే అప్పుడు అవార్డు ఇస్తారు. ఇది తెలియంది కాదు కదా. అంటే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళకి ఇచ్చే అవార్డులన్నీ అవసరాన్ని బట్టి ఇచ్చేవే అంటావు, అంతేనా? అవసరం ఉంటే అర్హత లేకపోయినా ఇస్తారు, అవసరం లేకపోతే అర్హత ఉన్నా ఇవ్వరు. ఇది మన అవార్డుల రహస్యం. ఇంతకీ నీకు అర్హత ఉందంటావా లేదంటావా? ఈ డిస్కషన్లు అనేది ఎందుకు, కానీ ఇవన్నీ కేంద్రం సౌత్తో ఆడే ఆటలని మనకు తెలుసు. సరే, మనకేదో గౌరవంగా ఇచ్చారు, మౌనంగా పుచ్చుకుని గౌరవంగా ఉంటాం అంతే, నో డిస్కషన్. ఇది తప్పుడు స్టేట్మెంట్. బడే భయ్యాన్ని కలిసినప్పుడు ఆయనకి చెప్పమంటావా నువ్వు ఇలా అన్నావని? నిజం నిష్ఠురంగానే ఉంటుంది మోహన్ బాబు. సరే, పద్మవిభూషణ్కి నేను అర్హుణ్ణి కాబట్టే ఇచ్చారు అని అనుకుందాం.
మరి ఎంతకాలం లేని అర్హత ఇప్పుడు కొత్తగా వచ్చిందంటావా? చూస్తే గనక ఎదురు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రయోజనం ఉంటే ఉండొచ్చు అనే భావంతో వీళ్ళకి మన అర్హతలు గుర్తొస్తాయి. ఆ అవార్డులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. ఏమైతేనే నా విజయం నీ విజయం, నీ విజయం నా విజయం అనుకుంటాం. పద్మవిభూషణ్ నాకు రాలేదు, ఆ రాస్కెల్కి రాలేదు, అయినా నీకు వచ్చింది సంతోషం. రాస్కెల్ ఏంటయా? అదే ఆ రజనీకాంత్ గడు. సరే అతని విషయం ఎందుకులే ఇప్పుడు. మొన్ననే వాడిని కలిశాను. ఏరా నీకు పద్మవిభూషణ్ వస్తుందంటావా అన్నాడు. లేదురా ఈసారి చిరంజీవికి వస్తుంది, మోదీ గారితో మాట్లాడాను అన్నాను. అయితే నా అవార్డు నువ్వే ఇప్పించావు అనమాట. థ్యాంక్ యూ మోహన్ బాబు. నీకు అవార్డు ఇవ్వాలి అంటే మోదీ గారు ఏమన్నారో తెలుసా? బడా భయ్యా చిరంజీవి కంటే నీకేం తక్కువ అన్నారు. మరి నువ్వేమన్నావేంటి? తక్కువేమీ లేదు భయ్యా, అతను మెగాస్టార్ అయితే మన కలెక్షన్ కింగ్. వాళ్ళ అబ్బాయి ఆఫ్టర్ ఆల్ ఆర్ఆర్ఆర్ చేస్తే మన కుర్రాడు జిన్నాతో అదరగొట్టాడు. ఏ ఒక్కరూ ఎవరికీ తక్కువ కాదు అని చెప్పాను. ఏమైతేనే అవార్డుల దైవాధీనాలు, ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల నీకు అవార్డు వచ్చింది. నాకు అసూయ లేదు, బాధ లేదు, ఉక్రోషం కూడా లేదు, ఒళ్ళంతా గిలగిల్లాడిపోయేంత కంపరం కూడా లేదు, కళ్ళల్లో నిప్పులు పోసుకునేంత కోపం కూడా ఎంతమాత్రం లేదు. ఒకవేళ ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి మిత్రుని మనస్ఫూర్తిగా అభినందించడం సంస్కారం. అందుకే అభినందిస్తున్నాను. ఈ అవార్డుకి నీకు పూర్తిగా అర్హత ఉంది. ఉన్నా లేకపోయినా వచ్చినప్పుడు మెచ్చుకోవడం సంస్కారం. అందుకే మెచ్చుకుంటున్నాను. సంతోషం చిరంజీవి. చీ అంటే చిరంజీవి. బాబు అయిందా ఉపన్యాసం? ఫోన్ పెట్టేచ్చా? ఆగవయ్యా పెడదు కానీ. బడా భయ్యా ఇంకా ఏమన్నారో తెలుసా? అసలు పద్మవిభూషణ్ నీకే ముందిస్తాను అన్నారు. మరి నువ్వేమన్నావేటి? వద్దండి, విభూషణ్ మనం తీసుకుంటే జనం విలవిల్లాడి విమర్శలు జలజలా చేస్తారు. అందుకే ఇన్ని రకాలొద్దు, అంతకంటే పెద్దది ఏదైనా ఉంటే ఆ అవార్డు ఇచ్చేయండి. ఒకటే దెబ్బ ఫసక్ అన్నాను. పద్మవిభూషణ్ కంటే పెద్దదే ఉంది, భారతరత్న ఒకటే ఉందయా? ఎస్ బడా భయ్యా అదే నాకు ఇస్తానన్నారు. అవునా? కానీ నేనేమన్నానో తెలుసా? వద్దండి, నాకు అర్హత ఉన్నా వద్దండి అన్నాను. ఎందుకు వద్దన్నావా? తీసుకోవాల్సిందిగా. ఆ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ రాజ్యసభ అని ప్రతి సినిమాలో కూడా వేసుకునేవాడివి. మరి రేపు ఇప్పుడు భారతరత్న తీసుకుంటే మీ వాడి సినిమాలో టైటిల్ వేసుకోవచ్చు కదా, భారతరత్న సమర్పించు భక్త కన్నప్ప అని. నో, క్రమశిక్షణ ముఖ్యం. ముందు పెద్దవారిని గౌరవించాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారికి భారతరత్న ఇచ్చే వరకు నేను తీసుకోను, మీరిచ్చిన పుచ్చుకోను అన్నాను. మహానుభావుడు ఆ రోజు అల్లూరి సీతారామరాజు వేషం వేసుకుని నన్నే బొట్టు పెట్టమన్నాడు. బాబు మళ్ళీ ఆ మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సోదంతా చెప్పకాయ బాబు. ఏ చిరంజీవి తప్పు చేస్తున్నావు. పెద్దవాళ్ళని ఎన్నిసార్లైనా తలుచుకోవాలి. బోరు కొట్టినా బోరు కొట్టింది అనకూడదు, అదే సంస్కారం. ఆ రోజు అల్లూరి సీతారామరాజు వేషంలో అన్నగారు నన్నే బొట్టు పెట్టమన్నాడు. ఇక తల్లి అన్నపూర్ణమ్మ ఎక్కడుందో తెలియదు, మహాతల్లి. ఎన్టీఆర్ తర్వాత డైలాగులు చెప్పడంలో నువ్వేనయ్యా అంది. మంచి కాకపోతే చెప్పుకో, అలా వచ్చిన వాళ్ళమే మనం అంతా. బాబు వదిలేవా, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఇదేంటి మాట్లాడుతుంటే ఇలా కట్ చేశాడు? బాబు జిన్నా, ఏం జరిగింది నాన్నగారు? చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిద్దామని కాల్ చేస్తే సంస్కారం లేకుండా మధ్యలో కట్ చేశాడు. స్నేహానికి విలువ ఉన్నవాడికి పద్మవిభూషణ్ ఏంటి అని నేను ప్రెస్ మీట్ పెడతాను. మా ప్రెసిడెంట్గా నువ్వు కూడా మీటింగ్ పెట్టు. అలాగే నాన్నగారు, తప్పకుండా. పౌరుషం ఉన్న తెలుగు వాడిని తప్పనిసరిగా మీటింగ్ పెడతాను. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.